Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో ఒకసారి జీసస్ శిష్యులు జీసస్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, తను రూపాంతరం చెందినప్పుడు తన దగ్గర చాలా రకాలుగా మాట్లాడతారు. ప్రభువా మనం ఇది చేద్దాము, ప్రభువా మనం అది చేద్దాము, మనం ఈ రీతిగా చేద్దాము అని చాలా రకాలుగా జీసస్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక మాట వస్తుంది. ఏంటంటే, ఆయన మాట వినండి. ఈరోజు మనకున్న రెవల్యూషన్ అదే. ఈరోజు ఈ వాక్యం యొక్క సారాంశం అదే. ఆయన మాట వినండి. మన లైఫ్లో కూడా మనం చాలా రకాలుగా థింక్ చేస్తాం. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దేర్ లైఫ్స్. సో మనం ఏ ప్లాన్ చేసినా సరే, ఎలాగా థింక్ చేసినా సరే, అదంతా బెటర్మెంట్ కోసమే థింక్ చేస్తాం తప్ప డౌన్ఫాల్ అయిపోవడానికి కాదు. అయితే ఈరోజు బైబిల్ చెప్తున్న మాట, ఆయన మాట వినండి. అక్కడ శిష్యులకి చాలా రకాలైన థింకింగ్స్ ఉన్నాయి. చాలా రకాలుగా వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ఎన్ని రకాలుగా థింక్ చేసినా కానీ బైబిల్ చెప్తున్న ఒకే ఒక్క మాట, ఆయన మాట వినండి. మనం ఎందుకని ఆయన మాట వినాలి? మన లైఫ్ గురించి మనం సీరియస్గా తీసుకుంటూ ఉన్నప్పుడు, మన లైఫ్లో మనం బెటర్గా గ్రో అవ్వాలి మనం ఆశపడుతూ ఉన్నప్పుడు, మన సజెషన్స్ని మన ఓన్గా మనం తీసుకోగలిగిన ఆ జ్ఞానం మనకున్నప్పుడు, మనం ఎందుకని గాడ్ మీద డిపెండ్ అవ్వాలి? గాడ్ మాట మీద డిపెండ్ అవ్వాలి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన చాలా క్లియర్ థింగ్ ఏంటంటే, ఆయన మంచివాడు. అండ్ సెకండ్ థింగ్, ఆయనకి అన్నీ తెలుసు, ఈవెన్ ద ఫ్యూచర్. ఆయన ఏం చేసినా లేదా ఆయన నీకు ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే చెప్తారు. అండ్ అల్టిమేట్లీ ఐఎమ్ సేయింగ్ క్లియర్లీ దట్ ఆయన ఏం చెప్పినా సరే భవిష్యత్తును చూసి చెప్తారు. ఇప్పుడు నువ్వేదైతే థింక్ చేస్తూ ఉన్నావో అది నీకు మంచిది అని నీకు అనిపించవచ్చు. మేబీ ఇది నేను థింక్ చేస్తున్నాను, ఇది నా ఫ్యూచర్కి మంచిది అని ఈ మూమెంట్లో నీకు అనిపించవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఆఫ్టర్ 10-20 years అది నీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాజడీని తీసుకొస్తుందో నువ్వు ఇమాజిన్ చేసి ఇప్పుడు చెప్పగలుగుతావా? లేదు కదా. ఆయన చెప్పగలరు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన భవిష్యత్తును చూసి అక్కడి నుంచి నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నీకు అంత గొప్ప దేవుడు నీకున్నప్పుడు మొదటిగా నువ్వు ఆయన్ని ట్రస్ట్ చేయాలి. అండ్ రెండవదిగా ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆ మాటకు నువ్వు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, ఆ మాటకి లోబడి ముందుకు వెళ్తావో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ యూ ఆర్ హ్యావింగ్ అ గుడ్, అ బ్రైట్ అండ్ ఎ సేఫ్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకము, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే నువ్వు ఎప్పుడైతే కాదని, దేవుడి మాట కాదని నీ సొంత జ్ఞానాన్నో లేదా పక్కన ఒక హ్యూమన్ బీయింగ్ చెప్పిన మాటని విని ఎప్పుడైతే నువ్వు ముందుకు అడుగు వేస్తావో, డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ ఏదో ఒక రోజు దానికి తగిన ప్రతిఫలాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్ చెప్తున్న మాట. ఎందుకంటే ఈవెన్ ద హిస్టరీ మనం చూసిన ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో నుంచి మనం చూడొచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది పీపుల్లో నుంచి మనం చూడొచ్చు. ఏంటంటే దేవుడి మాట విని చెడిపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. బైబిల్ చదివి ఆ బైబిల్ని ఫాలో అవుతూ మేము అన్నీ కోల్పోయాము, లేదా మా జీవితంలో మాకు ఇంకేమీ లేదు, అవర్ లైఫ్ బికేమ్ వేస్ట్ అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. దేవుడు నీ భవిష్యత్తును కట్టడానికే చూస్తారు తప్ప దాన్ని కూల్చేయడానికి ఎప్పుడు ఆయన తలంచరు. అందుకే ఈ రోజు నుంచి ఆయన మాట విందాం. నీ వర్రీస్ అన్నిటిని ఆయన చేతుల్లో పెట్టు, నీ బాధలన్నిటిని ఆయన చేతుల్లో పెట్టు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిని ఆయన చేతుల్లో పెట్టు.
ఎప్పుడైతే నీ భవిష్యత్తుని నువ్వు ఆయన చేతుల్లో పెడతావో డెఫినెట్గా ఆయన నిన్ను మంచి మార్గంలోకి లీడ్ చేస్తారు. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మారుస్తారు. ఇది ఆయన మాట. ఒక్కసారి ఆయన మాటిస్తే ఆ మాటని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు కదా. ఇదే ఆయన మాట. నా మాట మీరు వినండి, మీ జీవితాన్ని నేను కడతాను. ప్రార్థన చేసుకుందాము. ఆ మాట మనం వినేట్టుగా, మన హృదయాలు మారేట్టుగా ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నిజమే ప్రభువా, మా జీవితాల్లో మాకెన్నో రకాలైన ప్లాన్స్ ఉండొచ్చు, మాకెన్నో రకాలైన తండ్రి థాట్స్ ఉండొచ్చు మా ఫ్యూచర్ గురించి. బట్ నీ వాక్యానుసారంగా తండ్రి, మేము మీ మాట వినేట్టుగా, మీ మాటకు లోబడేట్టుగా మా హృదయాలని, మా తలంపులని అన్నిటినీ మీరు మార్చండి. మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టేట్టుగా ఆ దృఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు మాకు అనుగ్రహించండి నా తండ్రి. యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్.